అరకువారి వరకు వచ్చినాం మేము, ఒక 5-6 వరకు వచ్చేసినాం. ఇక ఇప్పుడు 12 అవుతుంది. తినేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే కూర్చున్నాం. ఇప్పటిదాకా పండుకున్నాం, ఫుల్ నిద్ర వస్తున్నా అనేసి పండుకున్నాం. ఇక్కడనే మేమందరం గ్యాంగ్ ఇంట్లో ఉన్నాం. ప్రియాంకగా వండుకొని ఉన్నాం. మేము అర్త్కువారి నుంచి బ్యాటరీ కార్ బుక్ చేసుకున్నాము. సో బ్యాటరీ కార్లో అయితే మా జర్నీ ఉంది, ఒక 7 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది అర్త్కువారి నుంచి. సో అక్కడ నుంచి మొత్తం బ్యాటరీ కారే, కానీ వ్యూస్ చూడడానికి అయితే సూపర్ ఉండే. అసలు మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేయండి వ్యూస్ చూసి. వైష్ణోదేవి చూడండి, కొండల మధ్యలో చుక్కల మధ్య. మేము బ్యాటరీ కార్ దిగేసి అయితే వాకింగ్ వెళ్తున్నాము భవన్ వరకు. డిస్టెన్స్ ఉంటుంది, కొంచెం వాకింగ్ చేయాలి ఇంకా. సో ఈ హిల్స్ చూసుకుంటా, ఈ నేచర్ చూసుకుంటా అయితే మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. హాయ్ హాయ్, నా పేరు సతీష్. హాయ్. అప్పుడే చేరుకున్నాం పైన. ఇంకా స్నానం చేసుకొని అంతా చేసుకున్న తర్వాత దర్శనంకి వెళ్దామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే ఆరతి అవుతుందంట, ఈవినింగ్ అయింది కదా. సో ఆరతి అవుతుందంట, ఆరతి అయిపోయిన తర్వాత పోదామని అనుకుంటున్నాం. రష్ ఉందో లేదో తెలియదు కానీ చూడాలి. ఇక్కడ అయితే ఫుల్ రష్ ఉంది, చాలా మంది ఉన్నారు. నిన్న నైట్ 2 times అయింది మా దర్శనము. ఒకటి అయితే మమ్మీ వాళ్ళతో అందరితో వెళ్ళినాము, ఇంకొకటి మేము వెళ్ళినాము. సో అప్పుడైతే రష్ లేకుండా, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. కానీ ఇప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఆరతి అయిపోయి ఇప్పుడే అందరిని వదిలేసారు, చాలాసేపు అవుతుంది, అంటే 1 hour దాకా అవుతుంది. అందుకే ఇక చాలా పబ్లిక్ ఉంది. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా, ఇక దీంట్లో అంత పబ్లికే, ఇదంతా పబ్లికే మొత్తం. అక్కడ నుంచి అదంతా పబ్లికే, అక్కడ చాలా, అక్కడ నుంచి అక్కడ దూరం నుంచి ఇదంతా మొత్తం పబ్లికే. ఇక్కడ వరకు మొత్తం ఇంకా దూరం వెళ్ళాలట. యాక్చువల్లీ ఏమైందంటే ఫోన్లో ఛార్జింగ్ లేకుండా స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడ ఎక్కువ ప్లగ్ పాయింట్స్ కూడా లేవు పెట్టుకోవడానికి. దొరికిందనేసి ఒక దగ్గర పెట్టినాం, చాలా కష్టంతో దొరికింది అది కూడా ప్లగ్ పాయింట్. సరే అని పెట్టి ఇప్పుడు తీస్తున్నాం. ఇప్పుడు ఏమంటారు, భైరవనాథ్కి వెళ్ళాలి, భైరవ్ బాబా టెంపుల్ పైన. అది ఒక 3 kilometers ఉంటుంది అనుకుంటా. అది ఒక అరౌండ్ 3 kilometers ఉంటుంది. అది రోప్ వే ఉంది, వాకింగ్ ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి. సో ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. మేమైతే రోప్ వే బుక్ చేసుకున్నాం, ఎప్పుడో బుక్ చేసుకున్నాం ముందే. సో రోప్ వే వెళ్తాం ఇప్పుడైతే. మేము ఎక్కడ ఉన్నామో చెప్పలే కదా, దుర్గా భవన్లో ఉన్నాము, అమ్మవారి గుడి దగ్గరనే, వైష్ణవి మాతకు.
దర్శనం చేసుకున్నాము. 1 డే అయిపోయింది, మేము రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ కిందికి వెళ్ళిపోతాం. ఇక ఇక్కడికి వచ్చి దిగుతాము. బ్యాటరీ కార్ ఉంది, బ్యాటరీ కార్లో వెళ్ళిన తర్వాత నడుచుకుంటూ వెళ్తాం అంతే అంతే కదా. ఇదే చెట్టుకు రూట్ల ఏదో పెడతారు. ఇప్పుడు మేము పైనకి వెళ్తున్నాము మేరవనాథ్ దగ్గరికి. రోప్వే బుక్ చేసుకున్నామని చెప్పినాం కదా, సో రోప్వే దగ్గరికి వెళ్తున్నాము వాకింగ్గా. ఇంకా రష్ అయితే ఫుల్ అట్లనే ఉంది. మీకు చెప్పినా కదా స్టార్టింగ్లో పొద్దునప్పుడు, మీకు అప్పుడు చెప్పినా కదా రష్ ఉందని. ఇంకా అట్లనే ఉంది రష్, కొంచెం కూడా అటు ఇటు జరుగుతలేరు. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అసలు. రోప్వేలో అయితే చాలానే రష్ ఉంది చూడడానికి. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది అక్కడ, అసలు చెప్పలేము. ఎప్పుడు అట్లనే ఉంటుంది అనుకుంటా. గిరికల మొక్కన చెట్టు వాళ్ళందరూ ఒక ట్రిప్ వెళ్ళిపోయింది, ఇంకొక ట్రిప్ కోసం అక్కడ అందరు వెయిటింగ్. ఫస్ట్ నేనే నిల్చున్నా, నిల్చున్నా. ఆ ట్రిప్ అయిపోయిన తర్వాత మనమే ఫస్ట్. వెనకాల చాలామంది అక్కడ మేము ఇక్కడ ఫస్ట్ ఈ డోర్ ఇక్కడ వేసిన నేను నిల్చున్నా ఫస్ట్. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనదే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ సోనక్క వాళ్ళు ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం, చూడాలి. అవి ఆడ పేపర్లు ఊపుతారు కదా, మన బ్యాచ్ అంతా అదే. ఫుల్ ఎండ కొడుతుంది, దానికే వాళ్ళు పేపర్లు ఊపుకుంటారు. మనది ఇక్కడ వచ్చింది, దీంట్లోనే ఎక్కాలి మనం ఇప్పుడు. సో మేము రోప్ ఎక్కినాం. అమ్మో స్టార్ట్ అయింది బాబు. జయ మాతాది, జయ మాతాది. అదో బాయ్ చెప్తారు. అయ్యో డాడీ
ఇడమ ఉంది. ఇదిగో ఇదంతా చాలా మంది. అమ్మో అయ్యో చేసినాం ఆల్మోస్ట్ కొంచెం దూరమే చలో అడిగేసి దిస్ ఇస్ ద ఎగ్జిట్. ఎంట్రీ గేట్ నుండి వెళ్తున్నాము. ఏమో బ్యాగ్స్ తీసుకెళ్ళొచ్చు అని అన్నారు. సో బ్యాగ్స్ వేసుకొని వెళ్తున్నాము. ఇప్పుడు వీడియో తీయరాదో తెలియదు. సో ఇక బంద్ చేస్తున్నా. దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మీకు అప్డేట్స్ ఇస్తాను. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది. బయటకు వచ్చినాం. అసలు ఒక సెకండ్లో అయిపోయింది అసలు దర్శనం అయితే. ఒక నిమిషం ఇట్లా పోయినాం, చూసినాం, దర్శనం చేసుకున్నాం, వచ్చేసినాం మళ్ళీ రిటర్న్. ఒక నిమిషంలో అయిపోయింది. ఇప్పుడు కింది దిగుతున్నాం. అంటే కిందికంటే మొత్తం కిందికని కాదు, జస్ట్ ఇక్కడ ఒక లొకేషన్ ఉంది, మస్తుంది. అది చూపిస్తా. మస్తుంది అది. అది అక్కడ కనిపిస్తుంది హెలికాప్టర్ ల్యాండింగ్. అక్కడ నుండి కొంచెం ఎక్కాలి, ఇంకా పైనకి రావాలంటే. అక్కడ ఒక సెకండ్ ఏం లేదు. ఇట్లా ఎంట్రీ నుండి అటు వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి పైనకి వెళ్ళిపోవాలి. అక్కడ నుంచి ఎక్కి అట్లా దర్శనం చేసుకొని అటు దర్శనం చేసుకొని అక్కడ కూడా అక్కడ నుండి ఇట్లా యూటర్న్ తిరిగేసి మళ్ళీ అక్కడ నుంచి అటు బయటికి రావాలి. వావ్, సో బ్యూటిఫుల్, so elegant, just looking like wow. ఏం లొకేషన్ వస్తుంది. హెలికాప్టర్ హెలికాప్టర్ కాదా? చూస్తున్నా తమ్ముడు, చూస్తున్నా. అయిపోయింది తమ్ముడు. అరే ఒక్క నిమిషంలో అయిపోయిందా ఆంటీ? నేను పర్సనైనా ఇదేనా గుడి అని. ఇప్పుడు మేము ఫొటోస్ దిగి అవన్నీ చేసేసి రోపే దగ్గర వచ్చినాం. రోపే లైన్లో నిలిచినాం. ఇక మా గ్యాంగ్ ఏం కాదు. ఆల్ అవర్ గ్యాంగ్. ఇంకా ముంగట సతీష్ అంకుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కనిపించాలి. ఇగో సో కొంచెం సేపు ఫోటోలు దిగి
లొకేషన్ చూపించిన కదా అక్కడ ఫోటో దిగినాం. ఇంకా ఏం లేదు, పోవాలి డైరెక్ట్ కిందికి వెళ్ళిపోవాలి. ఫస్ట్ బ్యాటరీ కార్ ఉంది, బ్యాటరీ కార్లో నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఎట్లనో చూడాలి. మళ్ళీ బ్యాటరీ కార్లో ఎక్కినాం మేమందరం. ఇటు సైడ్. ఇప్పుడు ఏమంటున్నావు భరద్వాజ్ నువ్వు? ఇప్పుడు ఏమంటున్నా అంటే మనం తినేద్దాం, తినేసినాక బ్యాటరీ కార్ వాడికి కిందికి వెళ్ళిపోయి బ్యాటరీ కార్ నుంచి హాఫ్ కొండ కిందికి వెళ్ళిపోదాం. ఆడ నుంచి ట్రాలీలో మొత్తం కిందికి వెళ్ళిపోయి ఆటో ఎక్కి మన హాల్కి మనం వెళ్ళిపోయి మన సూట్ కేసులన్నీ రెడీ చేసుకొని బస్సు ఎక్కేస్తే ఇక చలో ఇంకొక టెంపుల్కి. చలో ఎంత ఫాస్ట్గా చూసిరా, అట్లా ఉంటుంది మళ్ళా మన వాళ్ళతోని. బాయ్ బోల్తే బాయ్ భరద్వాజ్, బాయ్. ఇప్పుడు ఎటా అంటే ఇటా ఇట అంటదా అంతే ఆంటీ. ఇక ఆంటీ అందరం ట్రాలీ ఎక్కుదాం. అదే నిన్న చూడాల్సిందే, పెద్దోళ్ళు ముసలోళ్ళు చిన్నోళ్ళు అసలు ఏం తేడా లేకుండా ట్రాలీలు అయితే ఎట్లా ఆడుకుంటారంటే కిందకి స్లోప్ ఉంటుంది కదా, స్లోప్ మీద జారుతున్నారు. మొత్తం ఎట్లా అంటే రేసింగ్ చేస్తున్నట్టే చేస్తున్నారు అందరూ. ఇక అది చూసిన తర్వాత మాకు దాని పిచ్చే పట్టింది, ఎక్కాల్సిందే మేము ఎక్కుదాం అనుకుంటున్నాం అంతే. అది ఫైనల్, అది లేకుండా ఇంకా మేము ఆ ట్రాలీ ఎక్కినామో లేదో చూడడానికి నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. దానికోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.